వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంత్రి పదవి రేసులో నెల్లూరు నేతలు కోటమిరెడ్డికా లేకుంటే ప్రశాంతి రెడ్డికా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద చాలా సీరియస్గా ప్రచారం జరుగుతూ వస్తుంది. పలు జిల్లాల నుంచి పలు రకాలుగా అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మాజీ మంత్రుల పేర్లు, కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళ పేర్లు కూడా ఈరోజు తెర మీదకి వస్తాయి. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు వైపు నుంచి మాత్రం ఇటీవల ఒక నెల రోజుల క్రితం వరకు ఆయన ఇప్పట్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండదు అనే ఒక సంకేతాలు ఇచ్చారు. కానీ నెల రోజులుగా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లా. ప్రభుత్వంలో అటు కొన్ని పోస్టులో ఉన్న మంత్రులు కానీ, కొన్ని కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా టీడీపీలో సీనియర్ నేతలు కూడా ఈ అంశం మీద ఈరోజు డిబేట్ పెడతా ఉన్నారు. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఈసారి చూసినట్టే ప్రాబల్స్ లిస్ట్ కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకుంది అంటే బికాస్ ఆఫ్ కూటమి. 3 పార్టీలు కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఈరోజు 3 పార్టీల నుంచి యాస్పిరెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు పదవుల కోసం. ఎస్పెషల్లీ మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్టు మొన్నటి సమయంలో ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు అందరినీ అకామిడేట్, తను అనుకున్న వాళ్ళని కొంతమందిని అకామిడేట్ చేయలేకపోయారు. అడ్జస్ట్ చేసుకోమని వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. లైక్ మన బుచ్చే చౌదరి లాంటి వాళ్ళని చూస్తే ఆయనకి మంత్రి పదవి రావాల్సి ఉంది, ఇదే తన పోటీ లాస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు. సో రఘురామకృష్ణరాజు ఎంతో హోప్ పెట్టుకున్నారు. ఆయన తీసుకెళ్లి డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. ఈవెన్ అయ్యన్ కూడా స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. ఇలా యాస్పిరేషన్స్ చాలా మంది ఉన్నారు, గంట లాంటి వాళ్ళు కానీ. సో ఇలాంటి సందర్భంలో ఈరోజు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వార్తలు రావడంతో చాలా సీరియస్గా ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. అయితే ప్రత్యేకించి ఈరోజు నెల్లూరులో ఇంకా ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పబడే నెల్లూరు ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటుంది. దట్టు అక్కడ నుంచి ఉన్న ఆశావాహులు కూడా ఈసారి చాలా ఎక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే మంత్రివర్గ విస్తరణ అనుకున్నప్పటి నుంచి కూడా అటు కోటమిరెడ్డి పేరు చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కోటమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ డేస్లోనే ఆయన కరుడుగట్టిన లోకేష్ ఫాలోయర్గా మారారు. ఆయన అటు లోకేష్ పాదయాత్రలో చాలా కీలక నేతగా వ్యవహరించారు. అంతేకాదు లోకేష్ పాదయాత్రను జిల్లాలో సక్సెస్ చేసి కూడా చూపించారు పూర్తి స్థాయిలో. తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు టీడీపీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే. దట్టు వైఎస్ఆర్సీపీ ఆయన్ని అదే స్థాయిలో టార్గెట్ చేయడం కూడా ఆయన కొంత ప్లస్ పాయింట్స్ అయ్యాయనుకోవచ్చు నెల్లూరు జిల్లాలో. సో ఇలాంటి సమయంలో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరుగుతోంది అనుకున్నారో అప్పుడు ఒక 5 రోజుల ముందు నుంచి కూడా ఎన్నిక అయిపోయిన దగ్గర నుంచి కోటమిరెడ్డికి బెత్త ఖాయం అనుకున్నారు నెల్లూరు జిల్లా ఈక్వేషన్. కానీ ఆ ఈక్వేషన్లో అప్పుడు కోటమిరెడ్డి ఫిట్ అవ్వలేదు. ఎందుకంటే సామాజిక వర్గంతో పాటు అక్కడ యాస్పిరెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం ఒక కారణం అనుకోవాలి. అందుకే మొన్నటి ఎక్స్పాన్షన్ సమయంలో, ఫస్ట్ ఎక్స్పాన్షన్ సమయంలో కోటమిరెడ్డికి ఆ రోజు అవకాశం దక్కలేదు. అయితే అవకాశం దక్కకపోయినా ఆయన లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ గుడ్ లుక్స్లో ఉన్నారన్న ప్రచారం ఉంది ఎప్పటి నుంచో. ఎందుకంటే పార్టీస్కి అతీతంగా ఆయన తన ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటారు. తన సొంతంగా ఆ స్థాయిలో కాన్స్టిట్యున్సీని కోపప్ చేసుకోగలరు ఆయన. అటు ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే నిధుల కోసం పట్టుబట్టి మరి అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కన్విన్స్ చేసుకుని అటు జనం మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే కోటమిరెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని వివాదాల్లో అనుకోకుండా ఆయన ప్రత్యర్థులు కోటమిరెడ్డి పేరును తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ కోటమిరెడ్డి పేరు తెర మీదకి వచ్చిన క్రమంలో ఆబ్వియస్లీ కోటమిరెడ్డి పేరు వెనక్కి వెళ్ళిందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇక కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసే విషయంలో మాత్రం కోటమిరెడ్డిని కొట్టేవాడు లేరనుకోవాలి ఆ జిల్లాలో. అదే సమయంలో ఇక ప్రశాంత్ రెడ్డి పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది చాలా రోజులు. ఎందుకు వినిపిస్తూ ఉంది అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల కంటే ముందే వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి అన్ని విధాలా కూడా ఆయన నెల్లూరులో మరో మంత్రిగా ఉన్న నారాయణ లాంటి వాళ్ళని కలుపుకుని, గతంలో అప్పుడు మాజీ ఉన్నారు నారాయణ లాంటి వాళ్ళని కలుపుకుని పార్టీకి అన్ని విధాలా కూడా ఆయన మొన్న హెల్ప్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా పనిచేశారో అదే స్థాయిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కోసం కూడా పనిచేశారు. దట్టు అంతకుముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎంపీ కూడా అయ్యారు కాబట్టి ఆ స్థాయిలో పార్టీ కోసం కమిటెడ్గా పనిచేశారు. వాళ్ళ వైఫ్కి వైఎస్ఆర్సీపీలో టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు ఆవిడ కొవ్వూరు టికెట్ ఇస్తే ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి మరీ ఎమ్మెల్యే కావడం. ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఇచ్చున్నారు. గతంలో కూడా ఆవిడ చేస్తున్నారు. 2-3 కమిటీల్లో కూడా సభ్యురాలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అలాంటి సందర్భంలో ఈరోజు చూసినట్లయితే ప్రశాంత్ పేరు కూడా అంతే వినిపిస్తాం. ఎందుకంటే పార్టీతో సంబంధం లేకుండా, ప్రభుత్వ సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ తెచ్చుకున్నారు ఆవిడ కూడా. లోకల్గా ఏదైతే వేమిరెడ్డి ఫౌండేషన్ పేరుతోని జనంలోకి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇప్పటికే చాలా రీచ్ అయ్యారు. ఒక మంచి ఇమేజ్ ఉంది వాళ్ళిద్దరికి సోషల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ కారణంతోనే
ఏదైతే ప్రశాంతి రెడ్డిని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ఒక విపరీతమైన లాంగ్వేజ్ అనకూడని మహిళల్ని అనకూడని మాటలతో మాట్లాడితే మొత్తం నెల్లూరు జిల్లా మహిళలంతా కూడా ఏకమయ్యారు. అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దాకా, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి భువనేశ్వరి, పురంధేశ్వరి దాకా అందరూ కూడా ఖండించారు ఆమె మీద ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్. సో అటు ఆ స్థాయిలో ప్రశాంత్ రెడ్డి ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్నారు కూడా, డెవలప్మెంట్ యాక్టివ్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు. అందుకే ఈరోజు సామాజిక వర్గ యాంగిల్లో చూసినా అటు కోటంరెడ్డి, అదేవిధంగా ఇటు ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మంత్రి పదవి రేస్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాళ్ళిద్దరూ అటు ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీతో అయినా, ప్రశాంత్ రెడ్డితో అయినా కోటంరెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. అయితే ఇప్పుడు మంత్రివర్గ రేసులోకి వచ్చేటప్పటికే వీళ్ళిద్దరి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక సోమిరెడ్డి లాంటి వాళ్ళు గతంలో ఓడిపోయినా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన సందర్భం ఉంది. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు, పార్టీ కోసం అంతే రాక్ సాలిడ్ గా నిలబడ్డారు. ఆయన పేరు వినిపిస్తున్నప్పటికీ బట్ లోకేష్ లుక్స్ లో మాత్రం అటు కోటంరెడ్డి పేరు, ప్రశాంత్ రెడ్డి పేరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికే ఎవరిని పదవిలోకి తీసుకునే అవకాశం ఉన్నది ఒక చర్చ. ఆల్రెడీ నారాయణ ఉన్నారు మంత్రిగా, ఆయన్ని తీసేసి పక్కన పెట్టే అవకాశం చంద్రబాబు ఆ ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే నారాయణ చంద్రబాబు నాయుడు అన్న ఆ పార్టీ అన్న అంతే లాయల్గా ఉంటారు కాబట్టి. అదేవిధంగా ఆనం రామనారాయణ ఉన్నారు, ఆయన ఆల్రెడీ దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తూ ఉన్నారు. మరి అలాంటి కోటంరెడ్డి కోసమో లేకపోతే ప్రశాంత్ రెడ్డి కోసమో ఆనంని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారన్నది అయితే ఇంకో చర్చ. లెట్స్ సీ మొత్తానికైతే ఈ పరిణామాలతో అటు కోటంరెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి అన్న ఈక్వేషన్స్ నెల్లూరు జిల్లా కేంద్రంగా తెర మీదకి వచ్చాయి. లెట్స్ సీ వీళ్ళిద్దరి విషయంలో చంద్రబాబు నాయుడు కన్సర్న్ ఎంతవరకు ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.